సౌదీ అరేబియా మైండ్‌లో ఏముంది అనేది ఒక ఎత్తైతే, పాకిస్తాన్ ఏ ఉద్దేశంతోటి ఎళ్తుంది? సరే న్యూక్లియర్ నేషన్ అనేది వాళ్ళకి గూడా అవసరమే. బట్ అది ఏంటి పాకిస్తాన్ ఇంత పెద్ద స్ట్రాటజీ కోసం ఏంటా పాకులాట? పాకిస్తాన్ స్ట్రాటజీ ఏం లేదండి. ఇప్పుడు ఇక్కడ మనము ఫండమెంటల్‌గా మనకున్నటువంటి జనరల్ అండర్‌స్టాండింగ్ మనము కొద్దిగా రీలుక్ చేసుకోవాల్సుంటుంది. హ్మ్. మొదటిదేందంటే, హ్మ్. పాకిస్తానీ న్యూక్లియర్ వెపన్స్‌ని లార్జ్‌లీ ఫండెడ్ బై సౌదీ అరేబియా ఆల్సో. హ్మ్. బేసిక్‌గా పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ ఇండైరెక్ట్‌లీ ఓన్డ్ బై సౌదీ అరేబియా. ఓకే. కాబట్టి ఇదేదో పాకిస్తాన్‌కి సొంతంగా చెందినవంటే అదేం కాదు. హ్మ్. రెండోదేందంటే, ఇమ్మీడియేట్‌గా వీళ్ళకి సౌదీ అరేబియాలో పాకిస్తాన్ సైన్యాలెళ్తున్నాయంటే, హ్మ్. చాలా కాలం కిందట గూడా ఉన్నాయి. ఇదేం కొత్త విషయమేం కాదు. హ్మ్. మీరు మన ఎంఈఏ స్టేట్మెంట్ చూసినట్లయితే, ఇంతకు ముందున్నటువంటి దాన్నే ఫార్మలైజ్ చేశారు అన్నటువంటిది రాశాడు వాడు. ఓకే. జనరల్‌గా హ్మ్. ఐయామ్ పారాఫ్రేజింగ్ ఇట్ హ్మ్. రాశారు. అది అంతకు తప్పితే ఇంకోటి పాకిస్తాన్ ఒక దేశంగా ఎటువంటి దేశం అన్నటువంటిది హ్మ్. మనం ఖచ్చితంగా ఇచ్చేసుకోవాలి. పాకిస్తాన్ వాళ్ళు ప్రస్తుతానికి చెప్పబట్టుకొని అందరి దగ్గర హ్మ్. తిరుగుతున్నారు. హ్మ్. మాకు కొంత భిక్ష ఎయండి అవును. అనేటటువంటి టైప్‌లో. అది ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎవరు డబ్బులిస్తే వాళ్ళ దగ్గరికెళ్ళేటువంటి హ్మ్. పరిస్థితి. సౌదీ అరేబియా పరిస్థితి ఏందంటే, యమన్ మీద నుంచి వాళ్ళ మీద అటాక్స్ జరుగుతున్నాయి. హ్మ్. ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ఈవెన్ రియాద్ దాకా గూడా వాళ్ళు మిసైల్స్ వేశారు. హ్మ్. ప్లస్ షిప్పింగ్ మీద అటాక్స్ జరుగుతున్నాయి హ్మ్. యమన్ నుంచి. హ్మ్. యమన్‌లో ఉన్నటువంటి షియా హ్మ్. ఫోర్సెస్ రీసెంట్‌గా గూడా వాళ్ళు ఇజ్రాయెల్ దాకా గూడా అటాక్ చేశారు. హ్మ్. దానికి రిటాలియేషన్‌గా అబౌట్ ఎ వీక్ బ్యాక్ యమనీ ప్రైమ్ మినిస్టర్‌ని గూడా ఇజ్రాయెల్ వాళ్ళు రిటాలియేట్‌లో చంపేశారు. హ్మ్. ఎట్లయితే దోహాలో అటాక్ చేసి సీనియర్ అవును. లీడర్‌షిప్‌ని చంపారో, యమనీ సీనియర్ లీడర్‌షిప్‌ని గూడా హ్మ్. ఇజ్రాయలీస్ చంపారు. హ్మ్. కాబట్టి యమన్ అనేటటువంటిది ఇమ్మీడియేట్‌గా సౌదీ అరేబియా ఒక థ్రెట్ ఇదైంది. కొన్ని సంవత్సరాల కిందట దేర్ వాస్ ఎ ప్రపోజల్. ఇది మనం సౌత్ అమెరికా కంట్రీస్ నుంచి కొంతమందిని తీసుకొనేసేసి వాళ్ళని సౌదీ అరేబియా ఆర్మీలో ఇటువంటి హ్మ్. విన్ అది పెద్దగా సక్సెస్ కాలేదు. పాకిస్తాన్‌తో అడ్వాంటేజ్ ఏందంటే, పాకిస్తానీ ఆర్మీ ముస్లిం ఆర్మీ కాబట్టి, హ్మ్. వాళ్ళు అక్కడికి సౌదీ అరేబియాలో డిప్లాయ్ చేస్తే ఏదో క్రిస్టియన్ ఆర్మీ డిప్లాయ్ అయిందనేసేసి హ్మ్. ఒసామా బిన్ లాదెన్ అవును. మాట్లాడడం ఇవంతా ఉన్నది కదా! అవును. ఒసామా బిన్ లాదెన్ యొక్క మెయిన్ గ్రీవెన్స్ అదే. హ్మ్. యూ హావ్ ద క్రిస్టియన్స్‌ని తీసుకొచ్చి సౌదీ అరేబియాలో పెట్టారనేసి. హ్మ్. కాబట్టి ఆ అబ్జెక్షన్ ఉండదు. ఓకే. రెండోదేంటంటే చీప్‌గా దొరుకుతారు. హ్మ్. బ్లంట్‌గా హ్మ్. మాట్లాడాలనుకున్నా. మీరు ఖచ్చితంగా ఇది చాలామంది నమ్మరు. హ్మ్. కొంతమంది ఆ! టెర్రరిస్ట్‌లకి ఐఎస్ఐ వాళ్ళే డబ్బులు తీసుకొని లొకేషన్ చెప్పి మన వాళ్ళ చేత చంపించిన సందర్భాలున్నాయి. హ్మ్. డబ్బులిస్తే వాళ్ళు ఏమైనా చేస్తారు. ఓకే. సో, మీరు అంటే పాకిస్తానీ వాళ్ళు డబ్బులిస్తే ఏమైనా చేసేటటువంటిది పరిస్థితిలో ఉన్నప్పుడు, హ్మ్. వాళ్ళకి డబ్బులిస్తున్నాయి ఇప్పుడు. హ్మ్. $6 బిలియన్ లోన్ వస్తుంది. ప్లస్ వాళ్ళకి జీతాలొస్తున్నాయి. 35,000 దిరమో ఏదో ఇస్తున్నారు. హ్మ్. 3500 దిరం హ్మ్. పౌండ్. సో, సమ్‌వేర్ అరౌండ్ 87 మిలియన్సో ఎంతో మరి పర్ వాళ్ళ ఇయర్ వాళ్ళని వస్తుంటుంది. ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్ గూడా ఇస్తున్నారు. సంథింగ్ ఇక్కడి నుంచి వాళ్ళెళ్లి ట్రైనింగ్ ఇవ్వడము. సౌదీ అరేబియాలో పాకిస్తాన్‌లో. సౌదీ అరేబియా మిలిటరీకి ట్రైనింగ్ ఇవ్వడము, ఆ! ఆ సౌదీ అరేబియా మిలిటరీ యుద్ధం చేయడము, ఆ! ఇవన్నీ మనం కొంత మర్చిపోతే బెటరు. అంతే. హ్మ్. బంగ్లాదేశ్, సౌదీ అరేబియా యుద్ధాలు చేసేటట్టయితే అంటే చిన్న ప్రపంచ పిల్లలు యోగా యుద్ధంలో చేసినట్టుంటదా ఏంటి? అంతే. ఆ! అంతే. అంతే. ఎందుకంటే ఆ! ఇది లేదు ప్రస్తుతానికి. హ్మ్. వీళ్ళు అరబ్స్ ఈ విధంగా యుద్ధం చేసేటట్టే అంత పరిస్థితి ఉన్నట్టయితే ఇజ్రాయెల్ భూమి మీద ఉండదు కదా! అవును. అవును. అందరూ కలిసి ఇజ్రాయెల్ ఇజ్రాయెల్‌ని ఏర్పడినప్పుడు గనుక చేరినప్పుడు ఏం చేయలేకపోయారు. అవును. అవును. పాపులేషన్ ఎంత? హ్మ్. ఫైనాన్షియల్ పవర్ ఎంత? హ్మ్. సో, మీకు ఇంకోటి కూడా ఏందంటే, ఒక సొసైటీలో మిలిటరీ డెవలప్ చేసి, మిలిటరీ లీడర్‌షిప్ డెవలప్ చేసి, చేసేదానికి పాలకులకు ఎంత ఇంట్రెస్ట్ ఉండదు సౌదీ అరేబియా ఎగ్జాక్ట్‌లీ. లాంటి. ముఖ్యంగా ఎందుకంటే సౌదీ ఆ! వాడొక జనరల్ అయ్యాడంటే మిమ్మల్ని పక్కపెట్టి వాడు ఆ! డిక్టేటర్ ప్లస్ అవుతాడు. వాళ్ళ ఫోకస్ ఎప్పుడు అట్లా లేదు గదండీ. అట్లా లేదు. హ్మ్. ఎవడన్నా లీడర్‌షిప్ ఉన్నటువంటి వాళ్ళే రాయల్ ఫ్యామిలీ బయట ఉన్నటువంటి వాడు పవర్‌ఫుల్ అవ్వడం అనేటటువంటిది హ్మ్. అరబ్ సొసైటీస్‌లో యాక్సెప్ట్ ఎంకరేజ్ చేయరు. ఎంకరేజ్ చేయరు. వాడొక యాక్సెప్ట్ చేయరు. జనరల్ అయ్యి వాడు పవర్‌ఫుల్ అయ్యాడనుకోండి, మిమ్మల్ని కాల్ చేసి మీరు అవును. ఇదవుతారు. అవును. సో, సౌదీ అరేబియాలో అదుండదు. బేసిక్‌గా ఏంటంటే, ఈ షియా మలేషియాతో వార్ చేయడం కోసం ఓ హ్మ్. 25,000 మెర్సనరీస్‌ని తీసుకున్నారు. హ్మ్. ఆ మెర్సనరీస్‌ని పంపించిన అండర్‌స్టాండింగ్ కోసం $6 బిలియన్ లోన్ ఇచ్చారు. అది హ్మ్. కూడా లోను. హ్మ్. ప్లస్ వాళ్ళకి జీతాల్లాగా డబ్బులిస్తున్నారు.
ఇంతవరకే. ఉమ్, ఈ ఆర్టికల్ 5 టైప్లో మనకేదో ఉమ్, ట్రీటీ వచ్చిందంటే, ఆ, ఈ ట్రీటీ అనేటటువంటిది ఉంది, పేపర్ మీద ఉంటుంది అంతే. ఆ, ఈ ట్రీటీ ఇది చేసుకుంటున్నాము అనేసి మనకి ఇండియాకి ముందరే వాళ్ళు బ్రీఫ్ చేశారని ఉమ్, మన ఇండియన్ మీడియాలో కూడా వచ్చింది. ఓకే. అట్లా చేయకుండా ఉండే ప్రశ్న లేదు. ఎందుకంటే ఇండియాతో తగాదా పెట్టుకోవడం అనేటువంటి సౌదీ అరేబియా పెద్ద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేదు. లేదు. దానికి జనరల్గా రెండు ఇంకా మూడు ఇన్వెస్ట్మెంట్స్ కారణాలు. చేస్తుంది మన దగ్గర. 2-3 కారణాలు. ఉమ్, ఇప్పుడు మన రిలయన్స్ పెట్రోలియంలో కానీ, జామ్నగర్లో యూనిట్లో కానీ, లేదా మిగతా వాటిల్లో కానీ సబ్స్టాన్షియల్ సౌదీ అరేబియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఉమ్, అది మొదటి. రెండోది ఏంటంటే, మనం మనం ఆ గల్ఫ్లోంచి వాళ్ళు బయటికి రావాలంటే, ఉమ్, ఆ పర్షియన్ గల్ఫ్లో నుంచి రావాలంటే కూడా ఇప్పుడు ఇండియన్ ఓషన్లో నుంచి మొత్తం మనం ఉన్నప్పుడు మనతో తగాదా పెట్టుకొని వాళ్ళ షిప్స్ ఎక్కడి నుంచి వెళ్తాయి, ఉమ్, అది కూడా. ఉమ్, పాకిస్తాను వాళ్ళకి ఇంతకంటే ఇంకేం వాళ్ళకి ఏం లేదు ఉమ్, కంట్రిబ్యూట్ చేసేటటువంటిది. కాబట్టి ఇది పెద్దగా ఉండదు. ఇంకోటి నేను ఇందాక చెప్పినట్టుగా న్యూక్లియర్ వెపన్స్ అనేటటువంటిది నేను ఆల్రెడీ చెప్పినట్టుగా దే ఓన్ న్యూక్లియర్ వెపన్స్ Hmm. ఫ్రాంక్లీ ఆ, స్పీకింగ్. 19 వరకు ఇప్పుడు ఏదో తీసుకున్నారు రీసెంట్గా Hmm. అనేటటువంటిది. ప్లస్ మిసైల్ దీని గురించి కూడా వాళ్ళు మిసైల్స్ తీసుకున్నా కానీ బ్యాలిస్టిక్ మిసైల్స్ కూడా Hmm. లిక్విడ్ ఫ్యూయల్ మిసైల్స్ వాళ్ళ దగ్గర 1998 నుంచి 90s నుంచి కూడా ఉన్నాయి. 2400 DF-3A ఏదో ఉండాలి వాళ్ళ దగ్గర. ఓకే. తర్వాత DF-21 అమెరికా, అది వీళ్ళు చైనా నుంచి కొన్నారు ఇల్లీగల్ ఉమ్, రహస్యంగా. ఉమ్, తర్వాత DF-21 కూడా కొన్నారు. ఇప్పుడు వాళ్ళు సొంత బ్యాలిస్టిక్ మిసైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు పాకిస్తాన్, సౌదీ సౌదీ అరేబియా. అరేబియా. రియాద్ దగ్గర ఒక ఉమ్, మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్నట్టుగా రిపోర్ట్స్ ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు పాకిస్తాన్కి వచ్చిన సమస్య ఇప్పుడు అది వాళ్ళు ఏంటంటే, పాకిస్తాన్ ఎప్పుడు కూడా అసలు జాగ్రత్తగా నిలిచి ఆలోచించకుండా డబ్బులుగాని ఉండడము, లేదా ఇండియా మీద యుద్ధం చేసేయడానికి ఏదో తొందరపడి ఏదో ఒకటి చేసేయడం, మేము గెలిచేస్తామని ప్రతిసారి అట్లా షార్ట్ థింకింగ్ కరెక్టే సార్. ఇప్పుడు కొట్టుకోవడం. ఇప్పుడు ఈ ఆర్టికల్ 5 లాంటి అది అన్నారు కదా, అది ఇప్పుడు అదే Hmm. కమింగ్ టు దాట్. Hmm. పాకిస్తాన్లో సిగ్నిఫికెంట్ షియా పాపులేషన్ ఉంది. పాకిస్తానీ ఆర్మీ వెళ్ళి సున్నీ సౌదీ అరేబియా నుంచి ఉమ్, కోసం షియా మీద అక్కడ కొట్లాడుతుంది. ఆ, పాకిస్తాన్ పక్కనే ఇంకో షియా కంట్రీ ఇరాన్ ఉంది. ఉమ్, పాకిస్తాన్ ఆలోచించుకోవాలి కదా, ఉమ్, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వస్తాయి. నీ నైబర్ ఉమ్, ఇరాన్ ఈజ్ బిగ్గెస్ట్ సపోర్టర్స్ ఆఫ్ హూతీస్. ఉమ్, మరి అటువంటిప్పుడు అది ఆలోచించుకోవాలి కదా, అవును. అది ఆలోచించుకోకుండా Hmm. దొరికిందండి. ఒక విధంగా కొత్త అరబ్ లీగ్ తయారు చేద్దాము ఆ, అనేటటువంటిది. అదే. నాటో లాగా UAE తయారు చేద్దాం, తయారు- యూరోప్ నాటో లాగా అని. వినడానికి బాగానే ఉంటుందండి ఎంతకాలం అంటే మొన్న దోహా మీద జరిగినటువంటి దాడి వల్ల సౌదీ అరేబియా కానీ మిగతావి కొంత డిస్టర్బ్ అయినటువంటి మాట నిజం. Hmm. గాజా మీద ఉన్నటువంటి చర్యల మూలంగా అబ్రహామిక్ అకార్డ్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి ప్రొసీడ్ కావడం కొంత కష్టం అవుతుంది. ట్రంప్ గారు చాలా ప్రయత్నం చేశారు ఆయన ఉన్నప్పుడు, ప్లస్ ఈవెన్ టోనీ బ్లింకన్ కూడా, వీళ్ళు కూడా ప్రయత్నం చేశారు. ఇవి కష్టం అవుతుంది. ఓకే. రిలేషన్షిప్స్ ఇజ్రాయెల్ మధ్య, అరబ్ కంట్రీస్ మధ్య ఇంప్రూవ్ చేసుకొనేసేసి Hmm. రికగ్నిషను, ట్రేడ్ ఇవన్నీ చేయడానికి ప్రయత్నం ఏమైనా జరుగుతున్నాయో, ఇజ్రాయెల్ యొక్క చర్యలు ఇప్పుడు గాజా మీద జరుగుతున్న దాని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. రెండు అనిపిస్తున్నాయి సార్. ఒకటి, భారత్ లాంటి దేశాన్ని దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్ ఒక అడుగు ముందుకు వేసింది అని ఒకటి అనిపిస్తుంది. లేదు, ముస్లిం దేశాలన్నీ ఏకమై, సరే మిగతా విషయాలు పక్కన పెడదాం, ఇంటర్నల్గా గొడవలు షియా సున్నీలు, బట్ ముస్లిం దేశాలన్నీ ఏకమై ఒక వేదిక అయితే ఏర్పాటు చేసుకోవడం ఇంపార్టెంట్ అనే యాంగిల్ ఒకటి నాకు. అంటే షియా సున్నీలు పక్కన పెట్టడం అనేది జరగదండి. అది అది వాళ్ళ సొంత ప్రాబ్లమ్. బట్ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మాత్రం మనకంటూ ఒక వేదిక ఉండాలి, ఒక ముస్లిం కంట్రీస్. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ ఉంది కదా, అవును, అది దాని అట్లనే ఉంది కదా. దానికి మరి ఇంటి పెద్దగా ఇదేముంది, దాంట్లో ఏం జరగటం లేదు కదా, దాంట్లో ఏం జరగటం లేదు అంటే అది ఉండదు. ఇంకోటి ఏంటంటే, అమెరికా బాగా వీక్ అయిపోయి కొంత విత్డ్రా అవుతున్నట్టుగా అనిపిస్తున్నప్పుడు మిడిల్ ఈస్ట్ మీద ఉన్నటువంటి నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ ఎవరు సౌదీ అరేబియాకి సెక్యూరిటీ ఇస్తారు. జనరల్ అండర్స్టాండింగ్ ఏంటంటే సౌదీ అరేబియా ఆల్వేస్ అండర్ ది అమెరికన్ సెక్యూరిటీ అంబ్రెల్లా. అది కొంత వీక్ అయింది. హౌతీస్ని కంట్రోల్ చేయడం అనేది కష్టంగా ఉంది. అమెరికన్ వాళ్ళు 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ పంపించి వాళ్ళ మీద బాంబ్ చేసినా కానీ పెద్దగా ఏం జరగలేదు. ఓకే. సో ఇవన్నీ సౌదీ అరేబియా కొంత సెక్యూరిటీ ఇబ్బంది ఉన్నటువంటి విషయం. దాని మీద వీళ్ళ మెర్సినరీస్ని తెచ్చుకున్నారు. ఇంతకంటే మనం పెద్దగా వీళ్ళేదో చేసి ఇక్కడ ఏదో అవుతుంది అనేది ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్,
ఇది డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. మనం మళ్ళీ పాకిస్తాన్ మీద బట్టి రేపు ఇంకో ఆపరేషన్ సింధూర్ 2-0 చేసినా సౌదీ సౌదీ అరేబియా వాళ్ళు పట్టించుకోరు. ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం.